గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియోని మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డినోరా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ లాస్ట్ క్వార్టర్ లోని వీళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 32.71% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 332% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 304% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 108.64% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోనైతే ఏకంగా 1121% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే డినోరా వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 441 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 415 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా మనకి ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తున్న ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. అండ్ దీంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగిపోయాయి. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కరెంట్ ట్యాక్స్ కూడా పెరిగింది. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఒక్కసారి పెరిగిపోవడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ ఓవరాల్ 2 వీలర్ అండ్ 3 వీలర్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీనిలో మోటార్ సైకిల్ సేల్స్ లోని 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్కూటర్ సేల్స్ లోని 10% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ 3 వీలర్ సేల్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 0.16 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 0.58 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లోని 2.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 52.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్న ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఏదైనా ఒక హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ కూడా ఎలా ఉన్నాయన్నది చూడడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఆక్యుపెన్సీలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 17% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపేట్ బెడ్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్పాబ్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ALOS అంటే యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 7% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ఈ క్వార్టర్ లో పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ యొక్క నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 40% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 35% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా పర్ 10 లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 25% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే నెట్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 193 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 202 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా పర్ 10 లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ మ్యారికో వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈ క్వార్టర్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 307 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 436 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 360 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మ్యారికో వాళ్ళు ఈ క్వార్టర్ లోని మిక్స్డ్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రిజల్ట్స్ తో పాటు మ్యారికో వాళ్ళ బోర్డ్ ₹3 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ DCM Shriram లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోనైతే ఏకంగా 75% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 56 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 32 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్యాట్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో కనపడుతున్నటువంటి డ్రాప్ కన్నా కూడా ప్యాట్ లోనైతే చాలా ఎక్కువగా డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెంటరీ బాగా పెరిగింది. సో ఈ ఇన్వెంటరీ బాగా పెరగడం అండ్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగాయి. దానిలోనే రెవెన్యూస్ లో కనబడుతున్నటువంటి డ్రాప్ కన్నా కూడా ప్రాఫిట్ లోని మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్, వీళ్ళ కెమికల్ సెగ్మెంట్, వినైల్ సెగ్మెంట్ అండ్ అలాగే ఫెర్టిలైజర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ షుగర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 57% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఫెనెస్టా అండ్ SFS ఈ 2 సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఈచ్ 18% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని DCM Shriram లిమిటెడ్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వీళ్ళ షుగర్ ప్లాంట్ యొక్క కేన్ క్రషింగ్ కెపాసిటీని 7300 TCD నుంచి 9400 TCD కి ఎక్స్పాండ్ చేయడానికి అప్రూవ్ చేశారు. అండ్ ఈ టోటల్ ఎక్స్పాన్షన్ కి వీళ్ళకి దగ్గరగా 189 crores వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందని, అండ్ ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ అండ్ డెట్ రూపంలో అరేంజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ LT ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 43% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 65% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 137 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 157 crores కి పెరిగింది. నెక్స్ట్ వేగన్ కంపెనీ అయినటువంటి జూపిటర్ వేగన్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 111% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 142.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో అయితే ఏకంగా 228.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 63 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 81 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ హైలైట్స్, ఈ క్వార్టర్ లో వీళ్ళ రైల్వే వ్యాగన్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే కమర్షియల్ వెహికల్ బాడీస్ అండ్ కాంపోనెంట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ కాకపోతే CMS క్రాసింగ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను అండ్ అలాగే కంటైనర్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో జూపిటర్ వేగన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రూట్ మొబైల్ నెంబర్స్ వచ్చే వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 15.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 21.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 3.6% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెసేజింగ్ సర్వీసెస్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దీంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ లో ఒక్కసారి జంప్ కనిపిస్తుంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఎక్స్పెన్సెస్ లో ఏదైతే జంప్ కనిపిస్తుందో దాంతోనే మనకి వీళ్ళ ప్రాఫిట్ లోను అండ్ అలాగే మార్జిన్స్ లోను ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు రూట్ మొబైల్ వాళ్ళ బోర్డ్ ₹3 per share సెకండ్ ఇంటెమ్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడంతో పాటు వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లో మనకి రూట్ మొబైల్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ SBI కార్డ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ న్యూ అకౌంట్స్ లో 12% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్రాస్ NPA పెరిగింది. అండ్ అలాగే నెట్ NPA కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరగడం జరిగింది, విచ్ ఈస్ నాట్ గుడ్.
అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ రీటైల్ స్పెండ్స్ లోను గ్రోత్ డెలివర్ చేశారు అండ్ అలాగే కార్పొరేట్ స్పెండ్స్ లో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ న్యూ అకౌంట్స్ లోని డ్రాప్ కనపడడంతో పాటు వీళ్ళ ఎన్పిఏ నెంబర్స్ కూడా ఏవైతే పెరిగాయో దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లోని ఎస్బీఐ కార్డ్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 624 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 538 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 789 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా టాప్ లైన్ లో చూసినా, బాటమ్ లైన్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.